మరి రకరకాలుగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ నాయకులందరూ అర్థం చేసుకోవాలి. తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళను ఖచ్చితంగా ఇంతకుముందు అశోక్ ఎట్లయితే చెప్పిండో అది ఖచ్చితంగా మన కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ ఉండి వాళ్ళ మెడలు వంచాల్సిన అవసరం ఉంది. నేను మంత్రి తెల్లారి నుంచే చరిత్రలో 75 సంవత్సరాల చరిత్రలో మరి సమ్మక్క సారక్క జాతి బిడ్డలుగా ఫస్ట్ టైం ఒక మహిళకి ఇక్కడ ఆదివాసీ నుంచి మంత్రిగా అవకాశం వచ్చింది. కోయ జాతి నుంచి ఒక జనరల్ శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నా తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళ దురహంకారం తట్టుకోలేక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నిజంగా చాలా బాధపడుతున్నాం. అరే ఇంత పని చేసి ప్రజలు ఉన్నా కూడా దుర్మార్గంగా ఈ యొక్క దురహంకారులు దుష్ప్రచారాలతోటి సంకలు గుద్దుకుంటున్నారు. కాబట్టి ప్రజలు కార్యకర్తలు అలాంటి వాటిని ఎక్కడికక్కడ తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మల్లన్న విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒకటే, ఇంతకుముందు ఎన్నికలలో యూత్ ఉద్యోగులు నిరుద్యోగులు వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి మెప్పించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయించారు. కానీ ఓటేసినాక కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ బడ్జెట్ చక్కగా లేకుండా మరి ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నాం. ఇవాళ వర్షం పడి మొలకలు వస్తే ధాన్యం కొట్టున్నాం. ఇవాళ మీరు పేపర్లలో చూడండి, టీఆర్ఎస్ బీజేపీ నాయకులు పోయి పరమాసింత ఎక్కడ సంచులలో మూటలు కట్టినాక పోయి మొలకలు వచ్చినాయి అంటున్నారు. అరే మొలకలు వచ్చినాయి కూడా మేము కొట్టున్నాం కదా. వాళ్ళు సంచులు కట్టినంటేనే అమ్ముకోవడానికి రెడీగా పెట్టినటువంటి ధాన్యాన్ని ఆల్రెడీ కొంటనే ఉన్నారు. ఒకే రోజు అందరి కొనగలుగుతామా? కానీ వీళ్ళ ప్రభుత్వంలో కొనలేక ఇవాళ మరి కుప్పల మీద పడి చనిపోయినటువంటి చరిత్ర. ఈరోజు రాష్ట్రంలో ప్రతి చోట ప్రతి ఒక్కరు సన్న బియ్యం అడుగుతున్నారు. సన్న బియ్యాన్ని కూడా ప్రోత్సహించాలని మొదటి విడతగా సన్న బియ్యాన్ని ప్రోత్సహించడం కోసం బోనస్ ప్రకటించాం. మనం దొడ్డు బియ్యం ఎక్కడ అద్దలే, వాళ్ళ లెక్క వరేస్తే ఊరియాలు ఎక్కడ అల్లే. దుర్మార్గంగా దుష్ప్రచారాలు చేస్తారు. వాళ్ళు మనుషులు అయితేనేమో వాస్తవాల మీద మాట్లాడతారు. మనుషులు కాదు యంత్రాలు. ఇవాళ మనం దొడ్డు బియ్యం ఎక్కడ అల్లే కావద్దు అల్లే, దొడ్డు బియ్యానికి కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు అవసరం. ఇవాళ అంగన్వాడీ సెంటర్లలో కానీ మరి హాస్టల్లో కానీ రేషన్ కార్డు మీద కానీ ప్రతి ఒక్కరు సన్న బియ్యం. మన ఊళ్ళలో పోతే చూస్తేనేమో బియ్యం సన్నగా కనబడుతున్నాయి. వాటితో ఎట్లున్నాయి? ముతక ఉన్నాయి ఈ టిఆర్ఎస్ పాలనలో. అందుకనే రేవంత్ రెడ్డి గారు ఆలోచించి సన్న బియ్యాన్ని కూడా పండించాలి, ప్రోత్సహించడం కోసం ఫస్ట్ మన గ్యారంటీలో వాళ్ళకు వర్తింపజేద్దామని మాట్లాడితే దాన్ని కూడా ఏదో డ్రామా చేసే ప్రయత్నం చేశారు. కానీ రైతులకు అర్థమైంది, సన్న బియ్యమైనా దొడ్డు బియ్యమైనా ప్రభుత్వం కొంటది. కానీ ప్రోత్సహించడం కోసం ప్రోత్సహించి మరి అవసరం ఉంది కాబట్టి ఫస్ట్ మన గ్యారంటీని దానికి వర్తింపజేయడం జరుగుతుంది. దీన్ని మాట్లాడితే కూడా ఇవాళ తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఇక్కడ ఈ రోజు మనందరికీ మల్లన్న గొంతుక, ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా గొంతులు ఎక్కడికి పోవు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నిలబడతాడు. అది ఆ రోజు రోడ్డు మీదకి వస్తే ఈ రోజు మరి సెక్రటేరియట్ లో పోతాడు, అసెంబ్లీలో మాట్లాడతాడు, కౌన్సిల్ లో మాట్లాడతాడు. ఖచ్చితంగా ఈ బాధ ఉందని చెప్పగలిగేటువంటి సబ్జెక్టు నాలెడ్జ్ శక్తి మరి నిరంతరం ప్రజల మధ్య ఉన్నటువంటి వ్యక్తి, పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి మరి ఈరోజు మల్లన్న గారు. ఇవాళ నిన్నటి దాకా ఆయన బీజేపీలో ఉండే, మీరు తీసుకొచ్చి ఆయన గొప్పదని మాట్లాడారు.
కాబట్టి ఇక్కడ ఓటర్లు అదే విధంగా ఓటర్లుగా ఉన్నటువంటి మీరు మీ కొడుకులు బిడ్డలు ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళందరికీ మీ లిస్టు మీకు ఇస్తాం. ఈరోజు మండలాల వారీగా గ్రామాల వారీగా ఈ మీటింగ్ అయిపోయినాక కూడా ఒక 10 నిమిషాలు మండలాల వారీగా గ్రౌండ్ టేబుల్ పెట్టుకుందాం. మల్లన్న గారు వెళ్ళినాక తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ అనేది గుర్తు పెట్టుకొని వాళ్ళకు ఒప్పించి రేపు ఈ రోజు ఏ పని కావాలన్నా ఊళ్ళలో పనులు కావాలన్నా ఉద్యోగాలు కావాలన్నా ఉద్యోగులకు ఈ 5-6 ఏళ్లలో 10 ఏళ్లలో కాంగ్రెస్ ఉన్నప్పుడు నెల తిరగక ముందు జీతం వచ్చేటప్పుడు మళ్ళా ఫస్ట్ తారీఖు కాంగ్రెస్ వచ్చిన తర్వాత 10 ఏళ్ల కింద కాంగ్రెస్ ఉన్నప్పుడు ఫస్ట్ తారీఖే జీతం పడేది. ఈ 10 ఏళ్ళు కేసీఆర్ మర్చిపోయింది. మళ్ళా ఇన్నాళ్ళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళా ఇప్పుడు ఫస్ట్ తారీఖు జీతాలు వేస్తున్నాం. మరి వచ్చి రాగానే 34,000 ఉద్యోగాలు అంగన్వాడీలను కూడా ప్రమోట్ చేసినాం. ఇంకా 9,000 అంగన్వాడీ ఉద్యోగాలు ఉన్నాయి. అవి వస్తాయి. జాబ్ క్యాలెండర్ కూడా వస్తుంది. పిల్లలకు చెప్పండి, ఈ రోజు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం ప్రతిది కూడా అమలు చేస్తా అంటే బీఆర్ఎస్ నాయకులకు బెంబేలెత్తిపోయి నిద్ర పట్టక అధికారంలో అయిందనేటువంటి అసహనంతో అమాకులు పేవాకులు వేస్తున్నారు. కొంతమంది వంగమానిగాలను పెట్టుకొని మరి కొంతమంది వాగుడుకాయలను పెట్టుకొని ఏముండదన్న పుట్టినే మరి ఒక సబ్జెక్ట్ అని ఉందా లేక ఆయన లెక్క ఏమన్నా ఓ 10 మందికి సహాయం చేసిరా, సర్వీస్ చేసిరా, హెల్ప్ చేసిరా, ఏమీ లేదు. కుదరగొట్టడమే వాళ్ళ పని. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా తప్పుడు మాటలు మాట్లాడేటోళ్ళు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. కాబట్టి ఇక్కడ నాయకులందరూ కూడా దయచేసి ఓటర్ లిస్టు తీసుకొని మరి మీ ఊర్లలో ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారందరితో ఈ రోజు నుంచే ఫోన్లలో మాట్లాడి తప్పకుండా వచ్చి వాళ్ళ బూత్ ఎక్కడుందో ఆ బూత్ను కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రకారం మీరందరూ కూడా మరి రిక్వెస్ట్ చేసి దూర ప్రాంతాలలో ఉన్నారు. ఎందుకంటే ఉద్యోగాల కోసం పోయిన వాళ్ళు ఉన్నారు, చదువుకోవడం కోసం పోయిన వాళ్ళు ఉన్నారు, లేదా కోచింగ్ సెంటర్లలో ఉండేటోళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకొని ఈ రోజు మరి ఏది రావాలన్నా, ఉద్యోగం రావాలన్నా, ఉపాధి రావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమవుతుంది. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలో ఉంది. ప్రశ్నించే గొంతులతో పాటు ప్రభుత్వంతో మాట్లాడగలిగేటువంటి శక్తి, రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించగలిగేటువంటి శక్తి మరి మల్లన్నకు ఉంది. కాబట్టి నిరుద్యోగుల సమస్యలు కానీ ఉద్యోగుల సమస్యలు కానీ తప్పకుండా పరిష్కరిస్తాం. ఏది కూడా పెండింగ్ పెట్టాం. ఆ విషయాన్ని మీరు కూడా గ్రాడ్యుయేట్స్ కు ఓటున్నటువంటి వాళ్ళకు అర్థం చేయించి ఓట్ వేయించాలని కోరుకుంటా ఉన్నాం. 27వ తారీఖు నాడు ఒక అంటే ఇంతకు ముందు లెక్క ఈవీఎంలు ఉండవు, డబ్బాలు ఉండవు. మరి పేపర్ ఉంటుంది. ఆ పేపర్ మీద పైనుంచి 2వ నెంబర్, పైనుంచి 2వది దానికి చక్కగా గీత పెడితే చాలు. చిన్న గీత, 1వ నెంబర్ గీత పెడితే చాలు. అంతకుముందు మనం బట్టలు వచ్చేది. ఇప్పుడు అట్లా ఉండదు. మరి డీటెయిల్ గా మల్లన్న కూడా వివరించడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క తల్లి తండ్రి మీ పిల్లలకు అర్థం చేయించి ఖచ్చితంగా మల్లన్న ఇప్పటికి 3వసారి పాపం, ఈసారి 3వసారి ఖచ్చితంగా భారీ మెజార్టీ తోటి మరి కౌన్సిల్లో ఎమ్మెల్సీ ఉండే విధంగా అందరూ కష్టపడాలని పేరు పేరున కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. మరి తెలియజేస్తూ కాంగ్రెస్. ఇప్పుడు